ఒకవైపు మాజీ ఛాంపియన్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్, మరోవైపు ఈ సీజన్లో ఓటమే ఎరగని పంజాబ్కి ఓటమి రుచి చూపించి వస్తున్నటువంటి రాజస్థాన్ రాయల్స్. సో వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే గత మ్యాచ్లో ఏదో 75కి ఆల్అౌట్ అయింది కదా అని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగని చెప్పి రాజస్థాన్ రాయల్స్ని కూడా లైట్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో 4th పొజిషన్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. మరోవైపు కేవలం 3 విజయాలతోనే ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానంలో ఉంది. మరి ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలిచి మరో మెట్టు ఎక్కుతారనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ ఎలా ఉంది, ప్లేయింగ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, విన్ ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా ఉంది అనే డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మస్ట్ విన్ సిచ్యువేషన్లో ఉంది. వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు అనేవి సజీవంగా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు హ్యాట్రిక్ ఓటమి దిశగా వచ్చారు. ఎక్కడికి? జైపూర్కి వచ్చారు. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్కి హోమ్ గ్రౌండ్ ఇది. అయితే ఈ హోమ్లో రాజస్థాన్ రాయల్స్కి సెకండ్ హోమ్ గువాహటీలో ఆల్రెడీ మ్యాచ్లు ఆడింది. ఇక్కడ రీసెంట్గా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ జరిగింది జైపూర్లో. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగింది. మరి ఆ మ్యాచ్లో ఏం జరిగిందో మనం చూసాము. భారీ స్కోర్ నమోదు చేసింది, 228 స్కోర్ నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్. 228 రన్స్ చేస్తే ఆ టార్గెట్ని ఈజీగా చేసింది సన్ రైజర్స్. సో 220 టార్గెట్ కూడా సరిపోలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చింది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ రీసెంట్గానే మనం చూసాము 260+ రన్స్ స్కోర్ చేసింది. మరి ఆ స్కోర్ని కూడా పంజాబ్ చేజ్ చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ స్కోరు సేఫ్గా ఉండగలుగుతుంది, ఏ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలుగుతాము అనే దానికైతే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఆ పిచ్ను బట్టి, ఆ వాతావరణ పరిస్థితులను బట్టి, టీమ్ కాంబినేషన్ను బట్టి ఆడుతూ వెళ్ళిపోవాలి అంతే. సో ఇక అదే చేస్తున్నారు అన్ని టీమ్స్ కూడా. ఆల్రెడీ మనం చూసాము రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతోంది. మరి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి ఏదైతే మనము కొంచెం వీకర్ పాయింట్ ఉంది ఇక్కడ ఈ పొజిషన్లో అని అనుకున్నామో అది లోవర్ మిడిల్ ఆర్డర్. ఆ లోవర్ మిడిల్ ఆర్డర్లో కూడా వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ 29 రన్స్ చేశాడు అంతకుముందు మ్యాచ్లో. పంజాబ్ కింగ్స్కి ఓటమి రుచి చూపించిన మ్యాచ్లో కెప్టెన్ రియాన్ పరాగ్ రాణించాడు. డోనవన్ ఫెరీరా అద్భుతంగా ఆడుతున్నాడు. తను మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. 52 నాట్అవుట్ ఉన్నాడు తను. శుభన్ దుబే కూడా 31+ రన్స్ స్కోర్ చేశాడు. సో కాబట్టి ఈ లోవర్ మిడిల్ ఆర్డర్ అయితే వీళ్ళది చాలా అద్భుతంగా ఉంది. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నారు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక టాప్ ఆర్డర్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యశస్వి జైస్వాల్ ఇంకా తన స్టాండర్డ్స్ని అందుకోలేకపోతున్నాడు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అదరగొడుతున్నాడు. తను హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయినా ఫీల్ అవుతున్నాడు, డిసప్పాయింట్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంకా బాగా ఆడాలి అని. సో అతనికి మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడాలన్న కసి అయితే కనిపిస్తోంది వైభవ్ సూర్యవంశీలో. మరి అటువంటి వైభవ్ సూర్యవంశీని ఫేస్ చేయడానికి, సో మరి అతన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్ ఎలా ఉంది, అది సరిపోతుందా అంటే చాలా చాలా వీక్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే లుంగి ఎంగిడి ఇంజురీ కారణంగా ఇంకా మరో 2 మ్యాచ్లకి దూరంగా ఉండాలని చెప్పారు. ఆల్రెడీ ఆర్సీబీతో మ్యాచ్కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ కూడా అతను దూరం అవుతాడు. మరి అతని లోటుని ఎవరు భర్తీ చేస్తారు? ఆల్రెడీ ముఖేష్ కుమార్ బౌలింగ్ వేస్తున్నాడు బాగానే, అండ్ నటరాజన్ వేస్తున్నాడు. కానీ సరిపోవట్లేదు, వాళ్ళ ఎఫర్ట్స్ సరిపోవట్లేదు. టాల్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్ని తీసుకొచ్చారు, తనను కూడా రంగంలోకి దింపారు. మరి తను ఈ మ్యాచ్లో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాడా? జైపూర్ కండిషన్స్ ని అతను ఏమైనా యూజ్ చేసుకుంటాడా? ఇక విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ ముగ్గురు మిడిల్ ఓవర్స్ లో ఎలా కట్టడి చేస్తారు అన్నదే ఈ మ్యాచ్ లో కీలకంగా మారబోతోంది. అభిషేక్ పోరెల్ గత మ్యాచ్ లో పర్వాలేదనిపించాడు. కేఎల్ రాహుల్ అంతకుముందు మ్యాచ్ లో సెంచరీ చేసి ఊపి మీద ఉన్నాడు. ఆ తర్వాత డిసప్పాయింట్మెంట్ చూసాం మనము ఆర్సీబీ చేతిలో. కాబట్టి మరి ఈ మ్యాచ్ లో మళ్ళీ అతను గాడిలో పడతాడా? ఇక నితీష్ రాణా అయితే నంబర్ 3లో ఆడుతున్నప్పటి నుంచి తన బ్యాటింగ్ అయితే మరీ ఇంప్రూవ్ అయింది. హాఫ్ సెంచరీలు స్కోర్ చేస్తున్నాడు. టీంలో కొంత బ్యాలెన్స్ ని తీసుకొచ్చాడు అతను. ఆ కాంబినేషన్ లో మంచి బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. ఇక సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ నుంచి అయితే స్టార్టింగ్ లో ఏదైతే ఇన్నింగ్స్ చూసారో మళ్ళీ అటువంటి ఇన్నింగ్స్లే కోరుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరి డీసీ కనుక
విన్ అవ్వాలి అంటే ఈ లోవర్ మిడిల్ ఆర్డర్లో వీళ్ళైతే ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. అక్షర్ పటేల్ కూడా ఇప్పటివరకైతే బ్యాట్తో అంత ప్రభావవంతంగా కనిపించలేదు. కాబట్టి వీళ్ళు సో ఈ ఏరియాస్లో వాళ్ళైతే రికవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆర్ఆర్ బ్యాటింగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాము. లోవర్ మిడిల్ ఆర్డర్ సెట్ అయింది, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. అది వాళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, ఈ యంగ్స్టర్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. చూసాం మనము. బ్రిజేష్ శర్మ వేరియేషన్స్ ఉన్నాయి తన బౌలింగ్లో. స్లోవర్ బాల్స్ వేస్తున్నాడు, స్లోవర్ బౌన్సర్స్ వేస్తున్నాడు. సో తన దగ్గర పేస్ ఉంది అండ్ వేరియేషన్స్ ఉన్నాయి. సో తనైతే చాలా చాలా యూటిలిటీ బౌలర్గా కనిపిస్తున్నాడు వీళ్ళ టీంకి. ఇక యంగ్స్టర్ యశ్రాజ్ పుంజా కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. సో తను కూడా మంచి కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నాడు. ఇక రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా, సో వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మరి రవీంద్ర జడేజా గత మ్యాచ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. సో తన నుంచి కూడా ఒక మంచి బౌలింగ్ స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్ఆర్ మేనేజ్మెంట్. మొత్తానికి రియాన్ పరాగ్ విషయంలో ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ కూడా చూస్తున్నాం మనము. డ్రెస్సింగ్ రూమ్లో అది కెమెరాలకు చిక్కడము, సో దాని మీద 25% మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించింది. సో ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అతని మీద? మరి ఇప్పుడిప్పుడే బ్యాటింగ్లో గాడిలో పడుతున్నాడు కాబట్టి సో అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఈ గేమ్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎట్లా ఉందని చూస్తే 30 మ్యాచ్లు జరిగితే ఇప్పటి వరకు ఆర్ఆర్ 15 గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 15 గెలిచింది. అంటే చెరి సమానంగా ఉన్నాయి. సో పోటీ అయితే నువ్వా నేనా అన్నట్టుగానే ఉండబోతుంది పోటీ. మరి చివరిసారిగా ఈ ఇద్దరు ఆడినటువంటి మ్యాచ్ టై అయింది. అప్పుడు సూపర్ ఓవర్కి వెళ్ళింది. ఆ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 11 రన్స్ ఏమో చేసింది. సో ఆ 11 రన్స్ని ట్రిస్టన్ స్టబ్స్ అంటే కేఎల్ రాహుల్ వచ్చారు, వాళ్ళిద్దరూ ఫినిష్ చేశారు. కాబట్టి మరి ఈసారి కూడా అంతే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.